ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఫలితం లేకపోతే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, ఫ్రెండ్స్, నచ్చిన వారి గురించి తెలుసుకోవాలని ఎంతోమందికి కుతూహలంగా ఉంటుంది. వాళ్ళని నేను ఇష్టపడుతున్నాను కదా, అలాగే వాళ్ళు కూడా నన్ను ఇష్టపడుతున్నారా? అసలు నా గురించి వారి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఇలా తెలుసుకోవాలి అని ఉంటుంది కదండి. అలాగే మీ ఇద్దరికి ఏ రిలేషన్షిప్ అయితే ఉందో, ఏదైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇష్టపడిన వారు కావచ్చు, లేదంటే శత్రువులైనా కావచ్చు, ఇలా ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఇక వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఎలాంటి పరిస్థితుల్ని చూడబోతున్నారు, రిలేషన్షిప్ అనేది ఎలా ఉండబోతుంది అన్నీ కూడా మనం తెలుసుకుందామండి. మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని ఓం శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుని మీరు కోరుకుంటున్న ఆ పర్సన్, మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే, వారి మనసులో తలుచుకుని ఇక్కడ కనిపిస్తున్న 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదనమాట. జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా తీసుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క నెంబరు కూడా అనుకోండి. లేదంటే ఒక్కళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నీ తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందాము. మీరు ఎవరి కోసం అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, వారైతే ఇలా అనుకుంటున్నారండి. మీరు ఎలాంటి వ్యక్తులైనా సరే ఏ విషయమైనా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కాస్త కష్టం అని, వారి మనసులో మాటలను ఎప్పుడూ కూడా మీతో చెప్పరు. మీ మనసులో ఏముందో కూడా మీరు ఎవరికీ చెప్పరు. అది మీరు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అయినా సరే, వారికి కూడా మీ మనసులో ఉన్న విషయాలు వారితో షేర్ చేసుకోవడానికి మీరు అస్సలు ఇష్టపడరని, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏమి ఇబ్బందులు ఉన్నా సరే ఆ విషయాలు కూడా ఏ ఒక్కరితోనూ చెప్పరు అని, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మీరు వింటారు కానీ మీ దుఃఖాన్ని మాత్రం ఎవరితోనూ పంచుకోరు అని ఆ పర్సన్ అయితే మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా విషయాలు ఎప్పుడూ కూడా దాచిపెడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉన్నారు. మీ బాధని పంచుకోవాలి అని, కానీ మీరు ఎప్పుడూ కూడా ఆ బాధలని ఎవరితో పంచుకోరు. మీరు పంచుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీ మనసు చాలా మంచిది అని వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని వారు లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయినట్లయితే వారు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా కూడా అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉండాలి అని అయితే వారు ఆశపడుతున్నారు. మీ రిలేషన్షిప్ కట్ అవ్వాలి అని వారు ఎప్పటికీ కూడా కలలో కూడా కోరుకోవటం లేదు. మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని వారు మీ గురించి మంచిగా అనుకుంటున్నారు. ఎప్పుడూ ఎవరికి ఎలాంటి చెడు చేయరు, ఎలాంటి హాని చేయరు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే వారు ఇంకా ఇలా అనుకుంటున్నారు, మీరు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని, ఒంటరిగా ఉన్నారు, ఆ వ్యక్తి మిమ్మల్ని మనసుతో ప్రేమిస్తూ ఉన్నారు. మీరు జనాలకి ప్రేమను ఇస్తూ ఉంటారు, దానికి బదులుగా ప్రేమను కోరుకుంటూ ఉంటారు. ఇక మీ ఇద్దరు రిలేషన్షిప్లో రాబోయే సమయంలో మీరు ఏం చూడబోతున్నారు, మీరు ఈ రిలేషన్లో కాస్త నమ్మకాన్ని అయితే మీరు కోరుకుంటున్నారు. ఇంకా ఏదో కావాలి అని ఆశపడుతున్నారు. ఎలాంటి రిలేషన్ అయినా సరే అందులో అయితే కాస్త సమయం పడుతుంది. చాలా ఎక్కువ సమయం అయితే పట్టదు. రిజల్ట్ మాత్రం చాలా మంచిగా పాజిటివ్గా ఉంటుంది.
ఆ వ్యక్తి అయితే ఇప్పుడు కాస్త సమయాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారి నుంచి ఏదో ఒక డెసిషన్ అనేది మీరు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ డెసిషన్ అయితే వారు చెప్పడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో వారి కెరియర్ పైనే వారు మంచిగా ధ్యాస పెడుతున్నారు. రిలేషన్షిప్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా పాజిటివ్గా ఉంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ రిలేషన్ అనేది చాలా మంచిగా నడుస్తుంది. ఆ వ్యక్తితో గడపటానికి సమయం అయితే చాలా తక్కువగా లభిస్తుంది ఇప్పుడైతే మీకు. కానీ ఇద్దరికీ మధ్య విశ్వాసం అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మొదటి నెంబర్ తాకిన వారికి రీడింగు. ఇది మీకు కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి. ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు చాలా తెలివైన వారు అని, కష్టపడే తత్వం కలవారు అని అయితే వారు అనుకుంటున్నారు. దానితో పాటు మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగ్గ ఫలితం లభించకపోతే మీరు అస్సలు తట్టుకోలేరు అని మీరైతే ఆ పనిని వదిలిపెట్టరు. మీరు ఎన్నో విజయాలు ఆ పనిలో సాధించకపోయినా సరే మీరు మొదలుపెట్టిన పనిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అని, మీరు చాలా మొండివారు అని, మీరు ఏదైనా ఒక పని చేయటానికి పార్ట్నర్షిప్, బిజినెస్ కానీ ఏదైనా సరే ఒక పని చేయాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు సరైన పార్ట్నర్ని చూజ్ చేసుకోవటం తెలియదు అని, ఎప్పుడూ కూడా మోసపోతూ ఉంటారు అని, మీరు కొంచెం అమాయకులు అని, మీ మనసు చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే రెండవ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే ఈ నెంబర్ చూజ్ చేసుకున్నారో వారైతే మీ మనసుని కొన్ని సందర్భాల్లో విరిచేశారు. వారి వల్ల అయితే మీ మనసు ముక్కలైపోయింది. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు. ఏదో ఒక విషయం గురించి మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరో అయితే మీ మనసుని చాలా బాధ పెట్టారు. అలాగే మీరు అనుకున్న పని ఒకటైతే జరగటం లేదు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం కదా, మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఏదైనా ఇష్టమైన బిజినెస్ కానీ, కెరియర్ కానీ, లేదంటే చదువు కానీ ఏదైనా సరే ఆ పనిలో సఫలతనే సాధించలేకపోతూ ఉన్నారు. అప్పుడు కూడా మీ మనసు విరిగిపోతుంది. మీరు ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండవచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక్క మాట అన్నా కూడా అప్పుడు కూడా మీ మనసు విరిగిపోతుంది. మీ పర్సన్ అయితే ఈ సమయంలో మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఇక మీ రిలేషన్ అనేది ఎలా ఉండబోతుందో తెలుసా? రానున్న సమయంలో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో కొంచెం మాటలు అనేవి లేవు. రానున్న సమయంలో మీ ఇద్దరికైతే మాటలు అనేవి ఉంటాయి. కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది. అవి మాటలు మొబైల్లో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. రాబోయే సమయంలో వారైతే మీతో చాలా మంచిగా మాట్లాడుతారు. ఇద్దరికీ మధ్యలో మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. కానీ ఈ రిలేషన్లో అయితే నెక్స్ట్ స్టెప్ వారు ఇప్పట్లో తీసుకోరు. వారి మనసులో ఎన్నో ఆలోచనలు అయితే నడుస్తూ ఉన్నాయి. వారి కెరియర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అవన్నీ వారు క్లియర్ చేసుకున్న తర్వాతే కాస్త సమయం అనేది పడుతుంది వారు నెక్స్ట్ స్టెప్ వేయటానికి. కానీ కొంచెం ఆలస్యమైన రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకైతే మంచే జరుగుతుంది. మీరు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఇక మీరైతే దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇదేనండి రెండవ నెంబర్ కోరుకున్న వారి గురించి రీడింగు. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మూడవ నెంబరు. ఈ మూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి గురించి తలుచుకుంటూ చూజ్ చేసుకున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏం ఆశపడుతున్నారో ఇలా మనం అన్నీ కూడా తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఎంతలా అంటే అందరికన్నా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ మీద ఎన్నో ఆశలని పెట్టుకుని ఉన్నారు. మీరు సంతోషంగా ఉండాలి అని, ఎప్పుడూ కూడా మీరు ఆనందంగా గడపాలి అని, అనుక్షణం సంతోషంగా ఉండాలి అని వాళ్ళైతే ఆశపడుతున్నారు. జీవితంలో ఎప్పుడూ కూడా మీరు వెనక్కి తగ్గకూడదు అని, జీవితాంతం ముందుకు వెళ్ళాలి అని, ఎలాంటి ఆటంకాలు అడ్డులు లేకుండా ముందుకు సాగాలి అని వారు ఆశపడుతున్నారు. అలాగే మీకున్న బుద్ధితో, మీకున్న తెలివితేటలతో మీరు సంతోషంగా ముందుకు వెళ్ళవచ్చు. అలాగే జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి, ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని మీరు ధైర్యంతో దాటుకుని వెళ్ళాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి. మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అయితే వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలి అని అమ్మవారిని కూడా వారు ప్రార్థిస్తున్నారు. మీకు సహాయం చేయమని అమ్మవారిని వేడుకుంటున్నారు.
అలాగే మీరు ఎవరి జోలికి వెళ్లకుండా మీ పనిని మీరు చేసుకుంటూ మీ దారిన మీరు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఇకపై కూడా మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ గురించి అనుకుంటూ ఉన్నారు. ఇక మీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. మీకు తోడుగా ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటారనమాట. అంటే దుర్గమ్మ తల్లి మీకు ఎలా తోడుగా ఉంటుందో ఆ వ్యక్తి కూడా మీకు తోడుగా ఉంటారండి. ఆ వ్యక్తి దొరకటం మీకైతే చాలా అంటే చాలా అదృష్టం. మీరు ఎన్నో జన్మల పుణ్యం. ఎందుకంటే అలాంటి వారు అందరికీ దొరకరండి. అంత మంచి కోరుకునేవారు ఎవరూ ఉండరు. వారైతే మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రతి క్షణము కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఈ వ్యక్తినైతే మీరు ఎప్పటికీ కూడా వదులుకోకండి. వీరితో మీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదేనండి 3వ నెంబర్ తాకిన వారి గురించి రీడింగు. మరి ఈ రీడింగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.